నాకేంటి, డాన్స్ చేస్తే నాకేంటి, ఆషాఢం సేల్, శ్రావణం సేల్, భాద్రపదం సేల్, మాఘమాసం సేలు, ఆ సేలు ఈ సేలు. సో ఈ రోజు సుబ్బమ్మ ఫర్ సేల్. కదపాలన్నా ఇంట్రొడక్షన్ చెప్పాలన్నా నాకేంటి ఏం లేదు. అయితే నేను పోతున్నా. మీకేం కావాలి చెప్పండి. అదే మీకు అర్థం కాలేదా? నేను ఏ పని చేయాలన్నా డబ్బులు తీసుకుందే పని చేయను, ఓకేనా? మంచి పనులు మాత్రమే చేస్తాను, పిచ్చి పిచ్చి పనులు చేయమని నన్ను అడగద్దు, ఓకే? సో ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్ చెప్పాలంటే నాకు ఎవరో ఎంతో కొంత ఇస్తేనే కానీ నేను మొదలెట్టినాను. నేను పెద్ద మనసు చేసుకొని నీకు ఇస్తున్నా 2 రూపీస్. పెద్ద మనసు చేసుకుని 5 రూపాయలు ఇస్తున్నా, తీసుకో. 5, 2, 7 బాగుంది. సో బానే గిట్టుబాటు అయ్యింది కాబట్టి మనం ఇప్పుడు ఒక 2 స్టెప్పులు వేసి ఇంట్రొడక్షన్ చెప్దాం. ఎందుకంటే తీసుకునేటువంటి ప్రతి రూపాయికి నేనేదో ఒకటి పని చేయడం నాకు అలవాటు, ఫ్రీగా తీసుకోవడం నాకు అలవాటు లేదు కాబట్టి సాంగ్ వేసుకోండి. ఇప్పుడు వేసుకోండి సాంగ్. కుస్తీ చేసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డాలర్ వేట కోసం కస్తీ. వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2200+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సో ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళు ఇంట్రొడక్షన్స్. చెప్పు దివ్య. హాయ్, ఐఎమ్ దివ్య. హాయ్. దీని కోసం నువ్వేమేం చేస్తూ ఉంటావు? ఏం చెప్పు. జాబ్ ఏం చేయవా? ఎంటెక్ చేస్తున్నారు. చదువుతున్నావా? దాని తర్వాత జాబ్ చేసుకుంటావు. ఓకే. ఎంటెక్లు, బీటెక్లు, బిఎస్సీలు, ఎంఎస్సీలు ఇవన్నీ కాదు, ఇంకా చాలా మందికి చాలా రకరకాల పనులు ఉంటాయి అన్నమాట. వాటి కోసం మనకి ఇప్పుడు ప్లంబింగ్ పని అంటే ప్లంబర్ దొరుకుతారు, కార్పెంటర్ అంటే కార్పెంటర్ పని దొరుకుతారు. కానీ అన్ని పనుల కోసం వినియోగించుకునేటువంటి వాళ్ళు ఒక్కళ్ళుంటే ఎలా ఉంటుంది అనే ఐడియా నాకు నా తమ్ముడిని చూసిన తర్వాత వచ్చిందబ్బా. సుబ్రహ్మణ్యం ఉన్నాడుగా, అవాడే. అక్కడి నుంచే సుబ్బమ్మ డెవలప్ అయిపోయింది. వేణి, నీ సంగతి ఏంటి? నేను ఎమ్మెగ్నూర్ నుంచి వచ్చాను, కర్నూలు డిస్ట్రిక్ట్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ ఇన్ హైదరాబాద్. ఇన్ హైదరాబాద్. వెనకాల ఉందా ఏమిటి అలా చూపిస్తున్నావు? పంచసుమా. అయ్యో సుమా కాదే. ఓ సుబ్బమ్మ, సారీ. మా సుమ పోలికలు కొద్దిగా వరల్డ్ టూర్ కి వెళ్ళిపోయింది. అవునా? ప్రణీత. నా పేరు ప్రణీత. నేను మొన్నటిదాకా వర్క్ చేశాను డబ్బుల కోసం. ఇప్పుడు చేయట్లేదా? లేదు. ఎలా బతకాలనిపిస్తుంది అబ్బా నీకు? అదే నీకోసం, నీ దగ్గర చిట్టీలు ఇద్దామని వచ్చాను. నేను చిట్టీలు గిట్టీలు ఏం వేయను. ఏమనుకుంటున్నావు? నాదేమైనా చిట్టి కంపెనీ అనుకుంటున్నావా? కాదు. మీ ఇంట్లో ఏమైనా పని ఉంటే చెప్పు, చేసి పెడతాను. ఓకే? డబ్బుల కోసం ఏదైనా చేయను, ఏదైనా చేసి డబ్బులు సంపాదిస్తా. అర్థమైందిగా తేడా ఏమిటో? అది టీచర్. అది. సో ఇప్పుడు జాబ్ చేయట్లేదా? ఓకే, మనలాగా నువ్వు కూడా జాయిన్ అయిపో. హారిక. హాయ్. హలో, నేను హారిక, అంబర్పేట నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, యాక్టింగ్ అన్ని చేస్తాను సుమా నేను. సారీ సుబ్బమ్మ. అంటే ఫ్యూచర్ లో నాలాగే తయారయ్యేలాగా ఉన్నావు. అన్ని చేసేవాళ్ళు ఫైనల్లీ ఇలాగే సెటిల్ అవుతారు. సో ఏమైనా కావాలి అనుకుంటే అదిగో సుబ్బమ్మ ఫర్ సేల్ డీటెయిల్స్ అన్ని అక్కడ ఉన్నాయి. కావాలంటే మీరు కూడా ఏమైనా ఉన్నాయి, పనులు ఏమైనా ఉన్నాయి? ఏమైనా అమ్ముతున్నారా? చెప్పండి. మా ఇల్లు సర్దాలనుకుంటున్నాం. ఏంటి? మా ఇల్లు సర్దాలనుకుంటున్నాం. ఎక్కడికి సర్దాలనుకుంటున్నారు? అంటే వేరే దగ్గరకు షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాం. వేరే దగ్గరకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? హెల్ప్ చేస్తే తప్పకుండా చేస్తాను. ఫస్ట్ ముడితే చేస్తాను, ఓకేనా? ఎక్కడ షిఫ్ట్ చేయాలో అడ్రస్ చెప్పండి, ఎంత షిఫ్ట్ చేయాలో చెప్పండి. మీ ఇంటి పక్కనే మణికొండకు షిఫ్ట్ చేయాలా? ఓకే. ఎక్కడి నుంచి? మాదాపూర్ నుంచి. మాదాపూర్ నుంచి.
ఓకే, అంటే ట్రక్ మాట్లాడాలి, లేబర్ తీసుకురావాలి, మనం అవన్నీ ఆర్గనైజ్ చేయాలి. ఓకే 22 లక్షలు. ఇల్లు కొనుక్కోవాలనుకోవట్లేదు, సామానం పిచ్చి తల్లి, నీకు ఆ ఏరియాలో మరి 22 లక్షలకి ఇల్లు వచ్చేస్తుంది. డబ్బులు లేవా? అంటే అయితే ఉండే దగ్గరే ఉండు, ఏం షిఫ్టింగ్ అక్కర్లేదు నీకు ఇప్పుడు. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నా, తీసేసుకోండి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ధూమమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. రెడీ 1 2 3 గో. స్టార్ట్. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? లెక్కెట్టాలి కదా. సరే, ఇప్పుడు ఇటు నుంచి ఇటు వేసావు కాబట్టి నీకు పాయింట్లు వస్తాయి. నువ్వేమో అక్కడ ఉండేటువంటి బంతులు ఇటు తీసేసావు కాబట్టి ఆమె పాయింట్లు నువ్వు తగ్గిస్తావు. నీకు ఒక పైశాచికమైన ఆనందం వస్తుంది. లెక్క పెడితే నాకేమొస్తుంది? మనకేమిటి ఓరి దీనేశాలో. ఎవ్వరేమనుకున్నా మనం అసలు లొంగేది లేదమ్మా. మనకి డబ్బులు ఇబ్బందే, మనం లెక్కెట్టం. లేదంటే ఎవరికి వాళ్ళు లెక్కెట్టేసుకోండి. అమ్మా అలా ఎలా కుదురుతుంది? ఎవరికి వాళ్ళు లెక్కెట్టేసుకుంటే వాళ్ళకి పాయింట్లు ఎక్కువ ఇచ్చేసుకోవచ్చుగా. కాబట్టి నేనే లెక్కెట్టాలి, నాకు డబ్బులు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ అనుకుంటాని డైలాగ్ నేనే కదా, నాకే కదా. అవును, నీకే. ఇవ్వు. హోల్డ్ ఆన్. చిల్లర డబ్బులకి ఇంట్రో చెప్తారేమో గానీ నీ పాయింట్లు చెప్పరు. నోట్లు తీసుకురా, నోట్లు తీసుకురా. నోటు కోసం కుస్తీ చేసే సుబ్రహ్మణ్యం ఫోర్సే. 9 18 27 28 29. సరే, ఈ ఆనందకరమైన సమయంలో ఎవరైనా ఒక జోక్ కానీ ఒక పొడుపు కథ కానీ చెప్తే బాగుంటుంది. చెప్పు. ఒక స్కూల్ ఉంది, అందులో టీచర్ వర్డ్స్ ప్రనౌన్స్ చేస్తుంది పిల్లలతో. ఎలక్ట్రిసిటీ అని రాయించింది. ఒకడు ఏం చేస్తున్నాడు? ఎలక్ట్రిసిటీ అని చదువుతుంది. హోల్డ్ ఆన్. మిగిలిన జోక్ మేము వినాలంటే మాకేంటి? ఇప్పుడే 100 తీసుకున్నావు. ఇదిగో, ఇది నేను 15 16 17 22 సంవత్సరాల క్రితం విన్న జోకు. మళ్ళీ నాకేంటి? నేను ఈ జోక్ లో మిగిలిన తాత వచ్చిన తర్వాత చెప్పే రామోజీ ఫిలిం కిటి వినాలంటే నువ్వు నాకు 100 ఇవ్వాలి. చూసావా? అది కాదా? అయితే వేరే అన్నమాట. విను. అయితే హోల్డ్ ఆన్. డబ్బులు ఏం సుమా, నేను జాబ్ చేయట్లేదు, నువ్వు ఇంత జాలి కూడా లేదు నీకు. జాబ్ చేయకుండానే ఇవన్నీనా? అంటే మీ అమ్మ నాన్న బాగానే పెడుతున్నారు నీకు. మనకు అదంతా లేదమ్మా. మనకి జాలి దయ గుణం ఇవేం లేవు. నాకు 100 ఇస్తావా? మిగిలిన జోక్ చెప్తావా? డాన్స్ చేసినప్పుడు ఇస్తానులే. నో, ఆ మిగిలిన జోక్ నువ్వు చెప్పాలంటే నువ్వు 100 ఇవ్వు, లేకపోతే నువ్వు పొడుపు కదా. అంటే నీకు యాంగ్జైటీ లేదన్నమాట. నాకు యాంగ్జైటీ లేదు, నాకు సైటీ కూడా లేదు. చెప్పు. నువ్వు పొడుపు కదా చెప్పకూడదు. సరే, నాకు మరి ఏమిస్తావు? నేను నీకు ఒక క్వశ్చన్ అడతా, ఆన్సర్ చెప్తా, నాకేమిస్తావు? నాకు ఏం వద్దు, నువ్వు క్వశ్చన్ అడగద్దు, నేను ఆన్సర్ చెప్పను. పద. సుబ్రహ్మణ్యం ఫోర్సే. సుబ్రహ్మణ్యం ఫోర్సే. మనకి డబ్బులు రాలేదు, డబ్బు రాలేదు. సరే ఓకే, ఇప్పుడు ఎవరు ఆడాలి? నువ్వే. రెడీ 1 2 3 గో. స్టార్ట్. ఇష్టమేనేంటి? ఇక్కడతో ఆట అయిపోయింది, మళ్ళీ వెళ్ళి మొదటికి వచ్చావా? ఆ 2 వెనక్కి. ఇది బాగుంది. సరే సరే, తొందరగా వెళ్ళు, డబ్బులు తీసుకుంటా తొందరగా. ఎందుకు? లెక్కెట్టాలి కదా నేను. తొందరగా వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. ప్రతి వాళ్ళకి చెప్పలేక చచ్చిపోతున్నాను రా బాబు. కార్డు తెచ్చాను, స్వైపింగ్ మెషిన్ ఉందా? కార్డు తెచ్చాను, స్వైపింగ్ మెషిన్ ఉందా? లేదు. డబ్బులు ఉన్నాయి, ఎక్కడ తీసుకొని రాపో.
లేవు. దీంట్లో అయితే ఎక్కువ గీకొచ్చు. దీంట్లో అయితే ఎక్కువ గీకొచ్చు. అయితే చూపించు, గీకుతా. అదిగో కనిపిస్తున్నాయి నాకు ఇవి. ఎక్కువ ఇస్తావా మరి? దాదా లెక్కడతా 9, 18, 19, 20, 21, 22. 1 2 3 గో. స్టార్ట్. స్టాప్. అదిగో నువ్వు 3 వెనక్కేసేసాయి. నేనా? వేణి సారీ అడిగి మళ్ళీ మీరు తీసుకురావడం ఇవన్నీ లేట్ అవుతుంది, నేనే తీసేసుకుంటున్నాను. 3 వెనక్కేసాయి, వేసాయి. ఎందుకంటే పాప కొంచెం కంగారులో 2 ఎక్కువ వేసేసింది ఫాస్ట్ గా, అందుకని. 9, 18, 19, 20, 21 పాయింట్లు వచ్చాయి వేణి నీకు. నాకు 100. ఓకే, అడగకుండా తీసుకోవడం పద్ధతి కాదు సుబ్బమ్మ. అడగకుండా తీసుకోవడం పద్ధతి కాకపోయినా చెప్పకుండా తీసుకెళ్లిపోవడం పాపం అవుతుంది. అవునా? నేను చెప్పేశాగా. సో దొంగతనం ఎలా అవుతుంది? చేసినటువంటి పనికి డబ్బులు అంతే. రెడీ 1 2 3 గో. స్టార్ట్. వెనక్కి అవి 2. ఇంకొకటి వెళ్ళిపోతా. హారిక 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన సంపాదన ఎంతో చూద్దాం. ఇంట్రొడక్షన్ 100 మొత్తానికి కలిపి ఓకే 600 700 గిట్టుబాటు అయినట్టుంది. పర్వాలేదు, బయట చేసే జాబ్స్ కన్నా ఇదే బెటర్. కొంచెం ఏసీ అది వేస్తున్నారు, లైట్లు, పైగా టీవీలో కూడా కనిపిస్తాం. పబ్లిసిటీ. హలో సుబ్బమ్మ ఫర్ సేల్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. సుబ్బమ్మ పిక్చర్ చూసే ముందు మాకేంటి? ఏమ్మా ఇక్కడ ఆడుతుంది ఎవరు? మేమే. అడుగుతున్నది ఎవరు? కాబట్టి ఆడే వాళ్ళకి పాయింట్లు కావాలనుకుంటే ఆడండి, లేకపోతే మిగిలిన వాళ్ళు చూడండి. సెలబ్రిటీ వచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్. అవును, సుబ్రహ్మణ్యం నాకు తమ్ముడు అవుతాడంటే ఈయన నాకేమవుతాడు? మావయ్య పక్కన పిక్చర్స్. దివ్య అత్తారింటికి దారేది. ఓకే చూద్దాం. గ్రీన్ లైట్ వెలిగిందని ఆనందపడిపోతున్నావా? ఇప్పుడు రైట్ ఆన్సర్ అయితే పాయింట్లు ఇవ్వాల్సింది మనమే. మనకి ఇచ్చుకో ముందు. ఏంటి అన్ని డబ్బులు తీసేసుకుంటావా? పాపం మా నాన్న చూడు అక్కడ. పాపం మీ నాన్న. పాకెట్ పాపం మీ నాన్న కాదు, 6 పాయింట్. పాపం మీ నాన్నకి మీ అమ్మ ఉన్నారు, నీకు ఇక్కడ పాయింట్లు ఇవ్వడానికి ఎవరున్నారు? నువ్వు ఇచ్చేది 6 పాయింట్లకి 100 రూపాయల. నోవే. సరే కొంచెం తక్కువ 50 ఇచ్చి. లేదు సరే ఒక బేరం, ఓకేనా? ఓకే. నువ్వు నాకు తెలిసి బాగా షార్ప్ గా ఉన్నావు, వీళ్ళందరూ
డల్ ఉన్నారు అసలు. నువ్వు ఎలాగో 2-3 ఆన్సర్స్ చెప్తావు. సో అన్ని కలిపి 4 రూపీస్ మిగిలి చేస్తాను నేను తర్వాత. పాయింట్ ఒకటి. ఓకే, ఇంకా మాట్లాడొద్దు ఈ రౌండ్ అయిపోయే వరకు. రిసెషన్ అంటే ఏంటనుకున్నా. సుబ్బమ్మ ఫర్ సేల్ ప్రొఫెషన్ లో కూడా బాగా రిసెషన్ అబ్బా. 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తున్నారు. నీకు 6. నెక్స్ట్ సెలబ్రిటీ వెంకటేష్, పక్కన పిక్చర్స్. వేణి, వసంతం. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ నిఖిల్, పక్కన పిక్చర్స్. చెప్పు దివ్య. హ్యాపీ డేస్. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ రాజేంద్ర ప్రసాద్ గారు. అలా చేయడానికి ఎంత తీసుకున్నాడో ఏమిటో చేసినవాడు. పక్కన పిక్చర్స్. దివ్య 10 సెకండ్ల లోపల చెప్పాలి. నువ్వు ఒకవేళ రైట్ ఆన్సర్ చెప్తే నాకు డబ్బులు ఇవ్వాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. -6. సినిమా పేరేంటో తెలుసా? ఆహా, సినిమా పేరు ఏమిటంటే మీ శ్రేయోభిలాషి. బస్సు డ్రైవర్ని నేను తీసుకొస్తాను. ಬೇಗ ರಾವಯ್ಯ, ಅವತಲ ಟೈಮ್ ಆಗ್ತಾವಲ್ಲ. నెక్స్ట్ సెలబ్రిటీ ఇదిగో నితిన్, పక్కన పిక్చర్స్. వేణి, ఆమె ఎవరు? హీరోనా? హీరోయిన్. నాకేంటి 10 సెకండ్స్ లోపల చెప్పాలి. 10, 9, 8, పేరు చెప్తా తొందరగా. 6. సూపర్, అసలు సూపర్. -6. నితిన్ ప్రియమణి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ద్రోణ, గుర్తులేదా మీకు? ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూడండి. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా,
ఇదిగో ఇప్పుడే చెప్తున్నా మీకు చాలా క్లియర్ గా. ఇందులో నేను క్వశ్చన్స్ అడగాలి అంటే 500 ఫస్ట్ క్వశ్చన్ కి, రెండో క్వశ్చన్ కూడా అడగాలి అంటే 1000 రూపాయలు. ఎందుకంటే ఈ రౌండ్ లో మీకు బాగా గిట్టుబాటు అవుతుంది కాబట్టి ఇది సుబ్బమ్మ బిగ్ సేల్. ఓకే, రేట్ ఫిక్స్డ్. ఫస్ట్ క్వశ్చన్ 500, సెకండ్ క్వశ్చన్ 1000. బాగా ఆన్సర్లు చెప్పారంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి పాయింట్లు తీసుకోవచ్చు. ఏంటి అర్థమవుతుందా మీకు? అది 500. దేనికి? డబ్బులు తీసుకొని రాలేదా? దేనికి? చెప్పాను కదా ఫిక్స్డ్ రేటు. కొంచెం కొంచెం ఏమైనా తక్కువ చేయొచ్చు కదా. ఫస్ట్ క్వశ్చన్ 500, సెకండ్ క్వశ్చన్ 1000 రూపాయలు. అలా కాదు, సెకండ్ క్వశ్చన్ కూడా 500. ఫిక్స్డ్ రేట్ అని చెప్తే అర్థం కాదా? వెళ్ళి డబ్బులు తీసుకొని రా ముందు. చిచ్చి, ఏం సుబ్బమ్మో ఏమో. డబ్బులు ఇవ్వలేదంటే ఆలోచించుకోండి, క్వశ్చన్లు చాలా కష్టంగా ఉంటాయి. సరే నేను ఇస్తున్నానుగా, ఈజీ అడుగు. ఈజీ. ఎంత కావాలి? 500. ఎక్కువ తీసేసుకుందామని. లెక్క పెట్టడం రాదనుకుంటా, నాకు ఇవ్వు, నేను లెక్క పెట్టిస్తాను. అందుకే ఎక్కువ తీసేసుకుందామని ఇవ్వండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో హీరోయిన్ ఎవరు? రెజీనా. చూసావా ఎలా గిట్టుబాటు అయిందా నీకు? ఇప్పుడు 6 పాయింట్లు తీసేసుకోవచ్చు నువ్వు. 6 దివ్య. 1000 రూపాయలు. దేనికి? రెండో క్వశ్చన్ తీసేసుకో, ఇది కూడా ఈజీ అడుగు. ఐ లవ్ ద స్మెల్ ఆఫ్ మనీ. పుట్టినరోజులు ఫంక్షన్ల సందర్భంగా పిల్లల కోసం అమ్మమ్మలు నాయనమ్మల్ని అద్దెకిచ్చేటువంటి సంస్థ ఏ దేశంలో ఉంది? ఓకే, ఆప్షన్స్. ఓకే, మనం ఆల్రెడీ 1000 రూపాయలు ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఆప్షన్ కి వేరే ఎక్స్ట్రా రేట్ ఏం తీసుకోవట్లేదు. ఏ ఆస్ట్రేలియా, బి ఇటలీ. ఆలోచించాలి. అందరూ ఆలోచిస్తారు, ఆలోచిస్తుంది. నన్ను ఇమిటేట్ చేయొద్దు, నాకు నచ్చదు. అరే 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 చీటింగ్ చీటింగ్. అరే నన్ను ఇమిటేట్ చేయకు. చెయ్యను, ఎందుకంటే దానికి కూడా నేను డబ్బులు తీసుకుంటా. మరి ఇప్పుడు తీసుకోలేదుగా, ఆపేసా. శాంపుల్ మాత్రమే, ఇంకొంచెం నేను ఇమిటేట్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలి. వద్దులే, Answer చేయించుకోవాలని కూడా లేదు. ఆస్ట్రేలియా, ఇటలీ. ఇటలీ. రాంగ్ ఆన్సర్. 500 ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్ళి తీసుకొని రా. వచ్చినప్పటి నుంచి తీసుకుంటే డబ్బులు ఎక్కడ ఉంటాయి మా దగ్గర? ఈ ఒక గంటే కదా మనం తీసుకునేది. సుబ్బమ్మ ఫర్ సేలు ఈ 1 అవర్ ఆఫ్ స్టార్ మేళ మాత్రమే. వెళ్ళి వెళ్ళి తొందరగా తీసుకుని రామ్మా. ఓకే, నా బుజ్జి కదూ, నా బంగారు కదూ, నా కన్న కదూ, నా చిట్టి తల్లి కదూ. ఓకే, ఇవ్వకపోతే క్వశ్చన్లు చాలా కష్టంగా ఉంటాయి. నీ ఇష్టం. చిట్టి తల్లి అన్నా కూడా ఇవ్వవా? అడిగేస్తున్నా, డబ్బులు ఇస్తావా లేదా? ఇస్తా, భయపెట్టకు. లేదంటే ఉగాండా క్వశ్చన్ రెడీగా ఉంది నీకోసం. అయ్యో బాబు, మేము కూడా బతకాలి కదా, సంపాదించాలి కదా. డాలర్ నోట్ కోసం కుస్తీ చేసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. రాజు వెంకట్ కి 1,00,000 రూపాయలు నెలకి 1% వడ్డీ కింద అప్పుగా ఇచ్చాడు. 1 నెల అవ్వగానే వడ్డీ తెచ్చి ఇవ్వాలని చెప్పాడు. అయితే 1 నెల వడ్డీ ఎంత అవుతుంది? 1,00,000. 1%. 1%. హలో, మన దగ్గర వడ్డీకి కూడా ఇస్తాం. ఓకే, కావాలంటే తీసుకోవచ్చు. వడ్డీకి ఇస్తాను 10%. సరే ఓకే, ఇప్పుడు ఇది 1%. 1%. ఓకే ఓకే, 1000 రూపీస్. కరెక్ట్ ఆన్సర్. 6 తీసుకో. ఇప్పుడే వచ్చాయి, అలా చూడకు ప్లీజ్. ఇప్పుడే వచ్చాయి, కొంచెం రోజు కొంచెం సేపు ఉండని. కొంచెం సేపు ఉండని. ఇప్పుడే వచ్చాయి. 3 హారిక, దివ్య 3. సెకండ్ క్వశ్చన్ 1000 రూపాయలు. ఇవ్వమ్మా, తొందరగా ఇచ్చేసేయ్. టైం అయిపోతుంది. ఇంత కమర్షియల్ ప్లీజ్. ఎపిసోడ్ డ్యూరేషన్ కూడా అయిపోయిందంటే నాకు కూడా ఎక్కువగా రాదు. సాధారణ మానవుడి మెదడు బరువు ఎంత ఉంటుంది? చదివా, మర్చిపోయా. సుమా, ఏమైనా సిలబస్ లీక్ చేసావా? మర్చిపోయాను, చదివాను అంటుంది. ఏంటో, సైన్స్ స్టూడెంట్ అమ్మా. మెదడుకి సంబంధించింది కదా పాపం, మోకాళ్ళు ఊపుతోంది. ఆప్షన్స్: ఏ సుమారు 800 గ్రాములు, బి సుమారు 1400 గ్రాములు. ఏ 800 గ్రాములు కాదు, 1400 గ్రాములు. తొలి తొలిగా తొలకరిగా దూసెను ముందుకు తొందరలు 500. 500. అందరూ వచ్చేసేయడమే ఖాళీ చేతులతో. డబ్బులు తీసుకొని రావాలని తెలీదా? 500 లేకపోతే 700 చేసేస్తాను. లేదు. సరే, ఇవ్వు. ఓకే, క్వశ్చన్ అడిగిస్తా. ఓకే, నీ ఇష్టం. చేతిలో డబ్బు ముట్టకుండా క్వశ్చన్ అంటే ఉగాండానే. ఇది నెక్స్ట్ క్వశ్చన్ కి అడ్వాన్స్ గా పెట్టేసుకుంటాను. ఓకేనా? దడా సినిమాలో హీరో ఎవరు? నాగ చైతన్య. కరెక్ట్. 6 పాయింట్లు చేసావా? 3-3.
ఇంకో 500 ఇచ్చేస్తే చేంజా? మనం ఏదైనా సరే ఆన్సర్ కూడా కావాలా? ఓ అందుకనే ఎక్కువ 500 ఎక్స్ట్రా ఇచ్చేసింది నాకు. 1 2 3 4 5. ఇదిగో మా మామయ్య ఎవరో తెలుసా? పీకే తెలుసా? నాకు తెలుసు. తెలుసు కదా? తెలుసు. పీకే పవన్ కళ్యాణ్. సో మామయ్య రూట్ లో మనం కూడాను. ఇదిగో 500 వెనక్కి. మనం ఎంత చెప్పామో అంత తీసుకుంటామే గానీ ఆ ఆన్సర్లకి మళ్ళీ 500 అలాంటివి ఏం తీసుకోము. పోనీ నేను నీకు 500 ఇస్తాను, నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్తావా? చెప్పవుగా. ఇది కూడా అంతే. సరే ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. పురాణాల ప్రకారం విష్ణు గద పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ నందనం, బి కౌమోదకి. నందనం. రాంగ్ ఆన్సర్. కౌమోదకి కరెక్ట్ ఆన్సర్. నేను స్టార్ మహల్ కి వీళ్ళలాగా ఏదోలా ఆడడానికి రాను, గెలవడానికే వచ్చి. అందుకే నువ్వు అడగకముందే డబ్బులు ఇచ్చేస్తా. వెరీ గుడ్. ఐ లైక్ ఇట్. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. ఇదిగో 1500. 1500. ఓకే ఫస్ట్ క్వశ్చన్ పెట్టుకో. ఫస్ట్ పోయింది నా పాయింట్లే. సో ఇప్పుడు ఈజీ క్వశ్చన్స్ అవి. 270 రూపాయలకి ఒక చాక్లెట్ ప్యాకెట్ వస్తుంది. అందులో 100 చాక్లెట్లు ఉన్నాయి. అయితే ఒక 10 చాక్లెట్ల ధర ఎంత పడినట్టు? సారీ 20.7. 207. కరెక్ట్ గా చెప్పు. అంతే కదా, 207. 10 చాక్లెట్లకా? తప్పు. రాంగ్ ఆన్సర్. 27. 270కి మొత్తం 100 చాక్లెట్లు వస్తే 207 కి 10 ఎక్కడ వస్తాయి? ఆ మాత్రం ఆలోచించలేదు నువ్వు? మళ్ళీలు ఉండవు. ఆన్సర్ ₹2.70. ఒక చాక్లెట్ కి ₹2.70. 10 చాక్లెట్లకి 27 రూపాయలు అవుతుంది. ₹20.70. నువ్వేం చెప్పావు? పోనీ 270 కూడా చెప్పలే, 207 అని చెప్పింది. అవును. ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలా మొత్తం? వద్దులే, ఇంకెందుకు, పరుగు పోయింది. చూసే వాళ్ళందరూ మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ జీనియస్ అంటారు. చాక్లెట్ల గురించి నీకు తెలియదని వాళ్ళకి తెలియదుగా. 270 అంటే 270 రూపాయలు ఒక ప్యాకెట్, 100 ఉన్నాయి. సో ఒక చాక్లెట్ ధర ఎంత వచ్చేసింది? ₹2.70 వచ్చేసింది. మేము అడిగింది 10 చాక్లెట్ల ధర 27 రూపాయలు. 2.70 × 10 27. అంతే సింపుల్. వా, మళ్ళీ నాకు 100 రావాలని రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఆపుతారు? మొత్తంగా కలిపి ఇందాకే 1500 ఇచ్చేసావు కాబట్టి సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరికైనా సారీ చెప్పాలి అనుకుంటే వారికి మనుషులని అద్దెకిచ్చేటువంటి సంస్థ ఏ దేశంలో ఉంది? అబ్బో. ఆప్షన్: ఏ సౌదీ అరేబియా, బి జపాన్. జపాన్ కరెక్ట్. ఆ సంస్థ నుంచి అద్దెకి వచ్చినటువంటి ఒక పర్సన్ అద్దెకి తీసుకున్నటువంటి పర్సన్ తరఫున వెళ్ళి ఎవరికి సారీ చెప్పాలో వారికి సారీ చెప్తారు. ఒకవేళ చాలా బాధని నటిస్తూ ఏడుస్తూ సారీ చెప్పాలి అనుకుంటే అద్దె ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుందంట. నీలానే సేమ్. ఇండియాలోనే పెడతావా కన్సల్టెన్సీ? ఇక్కడ ఒకవేళ బిజినెస్ తగ్గినట్టయితే అక్కడికే వెళ్తాను. అదే కదా. తీసుకోను 3. హారిక 2, వేణి 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి మీ పర్ఫార్మెన్స్ మీరు చేసుకోవచ్చు. కమిషన్ అనుకోండి, నా సాలరీ ఎంత. డాన్స్ అయిపోయాక ఓకే అయితే విల్ గివ్. డాన్స్ అయిపోయిన తర్వాత ఇస్తారా? సరే, ఒక్కసారికి మాత్రం నా రూల్ నేను బ్రేక్ చేసి డాన్స్ చేయనిస్తున్నాను. ఓకే ఓకే. ఆకాశం తస్సదీయ అమ్మకానికేడితే ఆరేట్టు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనక గుండెల్లో దమ్ము పుట్టి అన్ని కట్టి పరక సక్సెస్ కళ్ళకెక్కు వేణికుంది కనుక తెలిసాక ఆగలేమే ముందు ఎనక. పిచ్చిలో బిక్సుని చూద్దాం, రచ్చరం బోలా చేద్దాం. స్వర్గమే కనిపిస్తుంటే తగుతూ గాలిలో తేలుతూ యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే.
థ్యాంక్ యూ. నీ డాన్స్ చూసినందుకు 100 రూపాయలు కూడా ఇచ్చావు. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఏంటిది? ఈటీవీ ప్లస్ వాళ్ళు అందిస్తున్నటువంటి సోవెనీర్ కప్పు. ఇది ఫ్రీగా ఇచ్చేయమని నాకు చెప్పారు కానీ మనం ఏది ఫ్రీగా ఇవ్వంగా, అందుకని మన వేలం పాటలో దీన్ని కూడా పెట్టేశాం. నాకేంటి ఎంత? చెప్పండి ఎంత? 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్. హలో 500. 201. 500 చెప్పాను. 500 500 చెప్పింది. నేను 5 రూపీస్ అంటున్నావేమో అనుకున్నాను. 500 అని చెప్పాను. 507, 550, 1000, 2000, మొత్తం ఎపిసోడ్ కన్నా ఎక్కువ ఈ కప్పు వల్ల మిగిలేలా ఉంది నాకు. 3000, 3000 ఒకటోసారి, 4000, 5000, Finally 7,000. 8000. Finally 10,000. హలో హలో Fix. ఆపండి. మీ దగ్గర డబ్బులు ఉండి వేలం పాట పడుతున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు పాడుతున్నారా? 10,000. 10,000 ఓకే. ఇదిగో 1,00,000. ఏది లచ్చిందేవి? ఇదిగో లచ్చ. కొంచెం మాకు కూడా ఇవ్వచ్చు కదా. నీకు డబ్బులు 10,000. కప్పు నీది, పాయింట్లు నాది. Thank you, కప్పు అమ్మా. ఏం చేసుకుంటావు? ఏం చేసుకో, అది వేస్ట్ కప్పు. ఇది సుమకి కొనేసి. కప్. సారీ సుబ్బమ్మ, సారీ. ఇది ఈటీవీ ప్లస్ కప్ అమ్మా. సుబ్బమ్మ సుబ్బమ్మ ఇచ్చిన కప్ అమ్మా. లక్ష్యం. ఈటీవీ వాళ్ళకి ఎవరికి చెప్పకండి. ఈ పార్ట్ ఒకటి ఎడిటింగ్ చేసి ఆవిడ కప్పిచ్చేసినట్టుగా చూపించేసేయండి. ఓకే, ఫస్ట్ చిత్రం. ప్రణీత. రాజేంద్ర ప్రసాద్. చూద్దాం. ఈ రౌండ్ లో మనకి 1,00,000 పైన గిట్టుబాటు అయింది కాబట్టి నేను రైట్ ఆన్సర్లకి డబ్బులు తీసుకోవడం లేదు. ఓకే, నెక్స్ట్ చిత్రం. ప్రణీత. ఇలియానా. చూద్దాం. మళ్ళీ 6. నెక్స్ట్ చిత్రం. ప్రణీత. సాయిధరం తేజ్. సుబ్రహ్మణ్యం. చూద్దాం. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. డాలర్ వేట కోసం కస్తీ కాసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. చూసావా ప్రణీత, నీ లక్ తిరిగిపోయింది అసలు. నెక్స్ట్ చిత్రం. ప్రణీత. జగపతి బాబు. చూద్దాం. అర్జున్. ఏ అర్జున్? పెద్ద ఆయన అర్జున్. ఫైట్. అదే చూద్దాం. అర్జున్. అసలు రావాల్సిన పాయింట్లు అనవసరంగా నువ్వే పోగొట్టేసుకున్నావు. జగపతి బాబు అని చెప్పి అర్జున్ అని మార్చేసుకున్నావు. -6. నెక్స్ట్ చిత్రం. హారిక. సమాంత. చూద్దాం. నెక్స్ట్ చిత్రం. దివ్య. నాగ చైతన్యం. చూద్దాం.
చైతన్య కరెక్ట్ ఆన్సర్ 6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇవాళ గేమ్ చూపిస్తున్నా డెమో. రెడ్ మార్క్ ఉందా కింద పట్టుకున్నారా? ఇక్కడి నుంచి ఒకసారి నెట్టేస్తారా? ఇప్పుడే మరి అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనుకోలేదు. అలా క్యాచ్ పట్టాలి, ఈ బుట్టలో వెయ్యాలి. ఎంత బాడేవో. ఈత దాటిన తర్వాతే క్యాచ్ పట్టాలి. ఎంత బాడేదో. వావ్. సూపర్. రెడీ 1 2 3 గో. 1 minute. మధ్యలో ఆపద్దు. ఆపితే పాయింట్లే వదిలే. సాఫ్ట్ బాలేగా. రెండోసారి నో టచింగ్, ఒకటేసారి దొర్లింగ్ క్యాచింగ్. ఒక్కటేసారి దొర్లించాలి, గీత అవతలకి వెళ్ళిన తర్వాత పట్టాలి. ఇది కూడా లేదు నీకు, అది కూడా లేదు నీకు. నువ్వు రాంగ్ ఆడావు అనుకో, నీకు ఇలా పడుతూ ఉంటుంది నీకు. మార్క్ మార్క్. కర్ర కర్ర వెనక్కి పట్టుకో. ఆరు పాయింట్లు. కూల్ జగ్. రెడీ 1 2 3 ఉస్కో. క్యాచ్ క్యాచ్. Catch, catch. Catch. నాలుగు 24 పాయింట్లు. విన్నర్ సెట్. ఇందాక బాగా వేలం పాటలో కప్పు కొన్నావు, లీడ్ లోకి వచ్చావు. చూద్దాం లీడ్ కంటిన్యూ చేస్తావా లేదా అని. రెడీ 1 2 3 గో. డబుల్ టచ్. వెళ్ళు దాంతో పాటే. రెండు 3 5 30 పాయింట్లు లీడ్. ట్రావెలింగ్ సెట్. దివ్య నీ టార్గెట్ 36 అంటే 6 బంతులు పడిపోతే నువ్వు విన్ను. సరేనా? ఉండండి. రెడీ
1 2 3 గో. ఇంకో 3. ఇంకా 2. థ్యాంక్ యూ సో మచ్. గెలిచేసావు. ఒక పాట వేసుకుంటా. చూసావా నువ్వు వేలం పాటలో కప్పు ఎప్పుడైతే కొన్నావో నీకు అదృష్టం వచ్చేసింది. గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి బొమ్మలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా సో ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు ట్రావెలింగ్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. 365 రాత్రులు ఉంటాయి. ఒకవేళ అలా అయితే అలా అయితేనా? అలా చెప్పి 9 నవరాత్రులు ఒక శివరాత్రి.